చేప కథొక చిన్న గ్రామం పక్కనే విస్తారమైన నది ఉండేది. ఆ నదిలో అనేక రకాల చేపలు జీవించేవి. వాటిలో చిన్న చేప చిట్టి చాలా తెలివైనది. కాని ఒక లోపం ఉంది, అది ఎక్కువగా భయపడేది. నదిలో పెద్ద చేపలు, మొసళ్ళు, వేటగాళ్ళు, ప్రమాదాలు చాలానే. అందుకే చిట్టి ఎప్పుడూ దాగి ఉండేది. కాని దాగడం సమానము బతకడం కాదు. ఇది చిట్టికి అర్థం కాలేదు. ఒక రోజు నదిలో భారీ వల పడింది. చాలా చేపలు చిక్కుకున్నాయి. చిట్టి కూడా వలలో పడిపోయింది. అప్పుడే ఒక పెద్ద వృద్ధ చేప మాట్లాడింది. భయపడితే వల తెగదు. ఆలోచిస్తే మార్గం కనిపిస్తుంది. చిట్టి గమనించింది, వల ఒక మూల కొంచెం చినిగిపోయింది. అది వెంటనే మిగతా చేపల్ని పిలిచింది. ఒక్కొక్కరం కొట్టుకుంటే చస్తాం. అందరం కలిస్తే వల తెంచగలం. మొదట ఎవ్వరూ వినలేదు. కాని పరిస్థితి గట్టిగా మారింది. అందరూ కలిసి ఒకే దిశగా ఈదారు. వల చినిగింది. అందరూ బయటపడ్డారు. ఆ రోజు తర్వాత చిట్టి మారింది. భయం తగ్గింది. ఆలోచన పెరిగింది. నాయకత్వం వచ్చింది. గ్రామంలో తర్వాత ఎప్పుడైనా ప్రమాదం వస్తే చేపలు ముందుగా వల నుంచి తప్పించుకున్న తర్వాత నది మళ్లీ ప్రశాంతంగా కనిపించింది. కాని చిట్టికి తెలుసు, ప్రమాదం పోయింది కాదు, వాయిదా పడింది మాత్రమే. అందుకే అది మిగతా చేపల్ని పిలిచింది. ఇలా ప్రతిసారి అదృష్టం ఉంటుందని అనుకోకండి. మనకి ఒక ప్లాన్ కావాలి. కొన్ని చేపలు నవ్వాయి. మనమంతా చేపలమే. ప్లాన్ ఏంటి అని చిట్టి నేరుగా చెప్పింది. ఆలోచించని జీవి ఎప్పుడూ వేటగాడి ఆహారమే. అది నదిని 3 భాగాలుగా పంచాలని సూచించింది. కాపలా చేపలు, పై భాగంలో మనుషుల కదలిక గమనించడానికి సురక్షిత ప్రాంతం, పిల్ల చేపల కోసం ప్రమాద సంకేతం, ఏదైనా వస్తే అందరికీ తెలియజేయడానికి. ఇది వినగానే పెద్ద చేపలు కోపపడ్డాయి. నువ్వు నాయకత్వం చేస్తున్నావా అని. చిట్టి వెనకడుగు వేయలేదు. నాయకత్వం కాదు, బాధ్యత. అదే రోజు సాయంత్రం నదిలోకి విషం కలిపారు. కాపలా చేపలు వెంటనే సంకేతం ఇచ్చాయి. అందరూ లోతైన ప్రవాహానికి వెళ్లారు. చాలా చేపలు బతికాయి. కాని ఒక నిజం బయటపడింది. చిట్టి మాట వినని కొన్ని పెద్ద చేపలు చనిపోయాయి. ఆ రోజు తర్వాత ఎవరూ నవ్వలేదు. ఎవరూ ప్రశ్నించలేదు. చిట్టి నాయకురాలిగా కాదు, అవసరంగా మారింది. కాని ఇక్కడ కథ ఆగదు. నదిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరింత పెద్ద ప్రమాదం. విషం ఘటన తర్వాత నది పూర్తిగా మారిపోయింది. నీరు ఇంకా ఉంది, కాని నమ్మకం లేదు. చిట్టి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నది ఇక సురక్షితం కాదు. ఇక్కడే ఉంటే మెల్లగా చస్తాం. బయటికి వెళ్తే ప్రమాదం ఉంటుంది, కాని అవకాశం కూడా ఉంటుంది. ఇది వినగానే కలకలం. చాలా చేపలు వెనకడుగు వేశాయి. నది వదిలి ఎక్కడికి వెళ్తాం? సముద్రం చాలా దూరం. మనకి శక్తి లేదు. చిట్టి నేరుగా చెప్పింది. శక్తి లేకపోతే చస్తాం. నిర్ణయం తీసుకోకపోతే ఇంకా త్వరగా చస్తాం. చివరికి కొద్దిమంది మాత్రమే ముందుకు వచ్చారు. మిగతావాళ్లు ఇక్కడే బాగుంది అన్నారు. రాత్రి సమయం. వర్షం. నీటి ప్రవాహం బలంగా ఉంది. అదే అవకాశం. చిట్టి ముందుండి ఈదింది. వెనుక చిన్న బృందం. ప్రవాహం కొట్టుకుపోయింది. కొంతమంది అలసిపోయారు. ఒక చిన్న చేప కనిపించకుండా పోయింది. ఆగలేదు. ఎందుకంటే ఆగితే అందరూ పోతారు. ఎన్ని గంటల తర్వాత వారు సముద్రాన్ని చేరారు. అది భయంకరం. అది విస్తారమైనది. అది కఠినమైనది. కాని అక్కడ ఒక నిజం ఉంది. ఇక్కడ వేటగాళ్లు ఉన్నారు. కాని విషం లేదు. ఇక్కడ ప్రమాదం ఉంది. కాని అవకాశం కూడా ఉంది. చిట్టి నిశ్శబ్దంగా చూసింది. ఇది గెలుపు కాదు, ఇది ఆరంభం. నదిలో మిగిలిన చేపల సంగతి ఎవరికీ తెలియదు. కథ ఇక్కడ ఒక ప్రశ్న వదిలేస్తుంది. సురక్షితం అనిపించే చోటే నిజమైన ప్రమాదమా? లేదా ప్రమాదం ఉన్న చోటే నిజమైన జీవితం ఉందా? నిప్పు కట్ చేసి చెప్పే పాఠం. మార్పు భయంకరం, కాని అవసరం. అందరూ రావాల్సిన అవసరం లేదు. సరైన వాళ్ళు చాలు. ముందుండేవాడు ఒంటరిగా ఉంటాడు, కాని తప్పనిసరి.